ఈ రెస్టారెంట్ కి అయితే నువ్వు రావా? ఏ ఇక్కడ ఓన్లీ వెజ్ ఉంటది, నేను తిన్నా. ఒరే డైలీ నాన్ వెజ్ తింటే సత్తావరా? మా రీసెంట్ గా భీమవరం టౌన్ స్టేషన్ పక్కనే ఉన్న బెంగళూరు భవన్ కి వెళ్ళాం. ఇక్కడ ఓన్లీ టిఫినే ఉంటది అనుకున్నాను, కానీ మీల్స్ కూడా ఉంటాయంట. పైన వచ్చి ఫ్యామిలీ డైనింగ్ ఉంది, ఏసీ ఉంది, చల్లగా ఉంది కదా అని కూర్చున్నాం. ఇక మెల్లగా ఐటమ్స్ చెప్పడం మొదలు పెట్టాం. ఫస్ట్ వచ్చేసరికి క్రిస్పీ కార్న్ అని చెప్పాం. చూడడానికి అయితే ఇలా ఉంది. మా ఈ క్రిస్పీ కార్న్ ఎక్కడ తిన్నా బాగుంటది. రీసెంట్ గా బార్బిక్యూకి వెళ్ళాం, అక్కడ కూడా ఇదే నచ్చింది. దీని రేట్ 199 రూపాయలు వేసారు. దాని తర్వాత కాజు ఫ్రైడ్ రైస్ అని చెప్పాం. చూడడానికి అయితే తెల్లన్నం ఉన్నట్టుంది. ప్లేట్ లోకి వడ్డించిన తర్వాత చిన్న చిన్న క్యారెట్ ముక్కలు, ఏవేవో కూరగాయలు కనిపించినాయి, జీడిపప్పులు కూడా గట్టి కనిపించినాయి. ఇక ఆ జీడిపప్పు రైస్ కలిపి తిన్నా. ఇది సప్పగా ఉంది. మా ఉప్పు కారం ఏం అనిపించలేదు. ఏదో ఆ ఫ్రైడ్ రైస్ ఫ్లేవర్ తగులుతూ ఏదో అలా ఉంది. దీని రేటు 239 రూపాయలు వేసారు. తర్వాత సౌత్ ఇండియన్ కాంబో అంట. ఇందులో 3 రకాల రైస్ ఉంది. ఒకటి బిస్మిల్లాబాత్, 2 ఏదో ఫ్లేవర్డ్ రైస్ అంట, 3 కర్డ్ రైస్. నంచుకోవడానికి నిమ్మకాయ పచ్చడి ఇచ్చారు, ఆ పక్కన సాంబార్ ఇచ్చారు, ఒడియాలు ఇచ్చారు. బిస్మిల్లాబాత్ బానే ఉంది కానీ ఆ ఫ్లేవర్డ్ రైస్ దెబ్బేసింది. కర్డ్ రైస్ అయితే భలే ఉంది. ఇది వచ్చేసరికి 139 రూపాయలు వేసారు. బెస్ట్ కాదు నువ్వు కామెంట్ చేయి. దాని తర్వాత వెజ్ బిర్యానీ ట్రై చేసాం. ఈ వెజ్ బిర్యానీ అయితే భలే ఉంది. మాయా చికెన్ ముక్కలు లేవంతే, నాన్ వెజ్ బిర్యానీ తిన్నట్టే ఉంది. మీరు ఎప్పుడైనా ఇక్కడ ఫుడ్ ట్రై చేస్తే కింద కామెంట్ చేయండి. రైల్వే స్టేషన్ పక్కనే కాబట్టి ట్రైన్ కొంచెం గ్యాప్ ఉంటే వచ్చి తిని వెళ్ళిపోండి. అలాగే లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోద్దు. ఉంటాను మరి. జై హింద్.